కోనసీమే కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా. ఊరి జనము గేల నాగస్వరము తాళ మధ్యల దరువెయ్యాల తుళ్ళి పడేలా పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా. నమస్కారం. స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు వరల్డ్ స్టేజ్ డే, అంటే ప్రపంచ రంగస్థల దినోత్సవం అన్నమాట. ఆ సందర్భంగా ఈ రోజు మన కార్యక్రమానికి నాటకాల్లో పాల్గొనేటువంటి నటీమణులు విచ్చేశారు. వాళ్ళకి స్వాగతం అండ్ హ్యాపీ వరల్డ్ స్టేజ్ డే. నాటకం అనే ప్రక్రియ నుంచే కదా మరి సినిమాలు వచ్చాయి, టీవీలు వచ్చాయి, ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్లు, వెబ్ సిరీస్ ఇన్ని వచ్చాయి. వీటన్నిటికీ పునాది ఆ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్ ని పుట్టించినటువంటి సృష్టికర్తలందరికీ వందనాలు. అందులో నటించినటువంటి మహానుభావులందరికీ శతకోటి వందనాలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. ఏమి వార్త తీసుకొని వచ్చి తిరిగి? శశిరేఖకు వివాహం అమ్మా. శశిరేఖకు వివాహమా? మీరందరూ సురభి కళాకారులు కదండి. సురభి కళాకారులు అంటే మనకి ఇప్పుడు చాలా స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ లు, 3Dలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ అవన్నీ నాటకాల్లోనే చాలా అలవోకగా చేసేసారు సురభి కళాకారులు. సో ఇవాళ సురభి కళాకారులందరికీ మేము వందనాలు తెలియచెప్తున్నాము, ఇంత అద్భుతమైనటువంటి నాటకాల్ని ప్రదర్శించినందుకు. సోషల్ ఫ్యాంటసీ, పౌరాణికము ఒకటేమిటి అన్ని రకాల నాటకాల్ని ప్రదర్శించారు. ఇప్పటికీ తరతరాలుగా అది చేస్తూనే వస్తున్నారు. అది గొప్ప విషయం సురభి కళాకారుల్లో. వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎంత ఫ్యామిలీ అండి ఇది? ఎంత పెద్ద ఫ్యామిలీ? లెక్కలేనంత. అది ఒక ఫ్యామిలీ అంటే కాదండి. ఒక సమాజంలో వచ్చేసి ఒక 40 మంది, ఇంకో సమాజంలో వచ్చేసి ఒక 40 మంది, అలాగా 5 సమాజాలు ఉన్నాయన్నమాట. ఇలా 5 సమాజాలలో ఓ 30-40 మంది అలా ఉంటారు. అంటే అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారా? డిఫరెంట్ ఏరియాస్ అంటే ఒక 2 సమాజాలు హైదరాబాద్ లో ఉన్నాయి, ఇంకా ఒక సమాజం ఏమో వరంగల్ దగ్గర ఉంది, ఇంకా 2 సమాజాలు ఏమో నల్గొండ జిల్లాలో ఉన్నాయి. అలాగా 5 సమాజాలు. మేము మాత్రం మీరందరూ ఒకటే సమాజం నుంచి, ఒకటే ఫ్యామిలీ నుంచి. సమాజాలు 2, ఫ్యామిలీ ఒకటే. సరే హరిణి గారు చెప్పండి మీరు చేసినటువంటి నాటకాల గురించి. నా పేరు హరిణి అండి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను సురభి కళాకారుని. నేను చిన్నప్పటి నుంచి బాలనటి నుంచి ఏజ్ నుంచి మొదలెట్టారు మీరు నాటకాలు వేయటం? పుట్టినప్పటి నుంచి అండి. పుట్టినప్పటి నుంచి. నేను విన్నాను. అంటే ఇందులో ప్రదర్శించే వాళ్ళందరూ వాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు నాటకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాప పుట్టంగానే ఆ పాపను స్టేజ్ మీద తీసుకొస్తామండి. అలాగే అంటే ఏదైనా ఒక నాటకం ఉందనుకోండి, ఒకవేళ కృష్ణుడి నాటకం ఉందనుకోండి, చిన్న కృష్ణుడు కావాలి. ఒకవేళ ఆ పాప పుట్టి ఒక 3 days 2 days అయినా కూడా అలానే తీసుకొచ్చేసి ఆ పాపను అలానే వేషం వేయించేస్తాం. బాబా. ఇంకా దాంట్లో మా వాళ్ళకి ఇంకా గర్వంగా కూడా ఉంటది. ఈ రోజు నేనే తిలకం దిద్దాను, మా పాపను ఎక్కిచ్చేసాము అనేసి ఒక గర్వంగా కూడా ఫీల్ అవుతుంటారు. అందరికి అక్షరాభ్యాసం అదే చదువు అయితే మాకు అక్షరాభ్యాసం నాటకమే. ఓకే. సో అలా మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి. బాలనటిగా, యువరాణిగా, ఇప్పుడు మగవేషాలు కాకుండా ఆడవేషాలు మగవేషాలు అన్ని కలిపి ఇప్పుడు సావిత్రి, అనసూయ, కృష్ణీలలో దేవకి అలాంటి పాత్రలు అన్ని రోలింగ్ చేస్తున్నాను. ఓకే సరేనండి, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. పరిమళ గారు హలో అండి. నమస్తే. నమస్కారం. చెప్పండి మీరు ఎన్ని నాటకాలు వేశారు ఇప్పటి వరకు? ఇందులోనే పుట్టి పెరిగామండి కాబట్టి 1000 అయిపోయి ఉంటుందా? తక్కువే కదా. అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయినా లేకపోతే వేరే రాష్ట్రాలు? బయట కంట్రీస్ కూడా వెళ్ళి చేశారండి? బయట కంట్రీస్ కూడా వెళ్ళేసి. ఓకే, వెరీ నైస్. చాలా ఎక్కువగా మీరు వేసిన వేషాల్లో పాపులర్ అయింది ఏంటి? నేను నారదుడేనండి. ఎక్కువ వేస్తాను. ఓ మగ వేషాలు. కృష్ణలీలలో కృష్ణుడు, సమ్మక్క సారలమ్మలో నారదుడు. ఓకే. తులాభారంలో రుక్మిణి వేషం వేస్తానండి. ఓకే. సీతారామ కళ్యాణంలో అహల్య వేషం. ఓకే. శాంతి గారు హాయ్ అండి, నమస్కారం. చెప్పండి శాంతి గారు, మీరు ఏమేమి నాటకాల్లో వేశారు? ఎక్కువ మీకు పాపులారిటీ తీసుకొచ్చిన పాత్ర ఏంటి? పాపులారిటీ తెచ్చిన క్యారెక్టర్స్ అంటే ఒక ఏజ్ నుంచి చెప్పాలంటే చిన్నప్పుడు లవుడు, కృష్ణుడు, బాలవర్ధి, ప్రహ్లాదుడు, ఇవి ఒక ఏజ్ వరకు నాకు పాపులారిటీ తెచ్చాయి.
తర్వాత నేను శశిరేఖ, ఇందుమతి, శ్రీనివాస్ కళ్యాణంలో లక్ష్మీదేవి, నాకు ఈ మధ్య బాగా పాపులర్ తెచ్చిందంటే లక్ష్మీదేవి, పద్మావతి. ఓకే. మళ్ళీ లవకుశలో సీత. లవకుశలో నేను లవకుశలు వేశాను, ఇలా సీత కూడా వేశాను అనమాట. చిన్నప్పుడు లవకుశలు వేశాను, ఇప్పుడేమో సీత క్యారెక్టర్ వేస్తున్నాను. ఇప్పుడు లవకుశల వేషాలు మా అమ్మాయిలు వేస్తున్నారు. అవునా? ఓకే. జీవితమే ఒక నాటక రంగం అనేది మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ప్రసూన గారు నమస్కారం. నమస్కారం అండి. నా పేరు ప్రసూన. నాకు చిన్నప్పటి నుంచి అంత లేదు కానీ మ్యారేజ్ అయ్యాక మాత్రం అప్పుడు మొదలెట్టారా మీరు నాటకాల్లో వేయడం? చిన్నప్పటి నుంచి లేదు. ఓకే. సో త్రూ మ్యారేజ్ మీరు ఈ ఫ్యామిలీలోకి వచ్చారు. ఫ్యామిలీ నుంచి అలవాటు అయింది. అప్పటి నుంచి డాన్స్, ఎక్కువ డాన్సింగ్ వేస్తుంటాం. డాన్స్ పాత్రలే వేస్తుంటాం. సరేనండి, పరిచయాలు అయ్యే రౌండ్ మొదలెట్టేద్దామా? మొదలెడు. మీ పాత్రలు కూడా మేము చూడాలనుకుంటున్నాం మరికొద్ది సేపట్లో. ఓకే. ఏమి వార్త తీసుకొని వచ్చి తిరిగి? శశిరేఖకు వివాహం అమ్మా. శశిరేఖకు వివాహం? చార్మేళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మీరు. మీకు ఆన్సర్లు తెలియకపోతే పాస్ అనాలి. పరిమళ నుంచి మొదలెడుతున్నాము. రెడీయా పరిమళ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఏం చెయ్యాలి? జుట్టు బాగా పెరిగితే ఏం చెయ్యాలి? ఆగలేని వాడు ఏం చేస్తాడు? మీకు బాగా ఆకలేస్తే ఏం తింటారు? ల్యాండ్ ని దేంతో కొంటారు? బంగారు నగలని ఏం చేస్తారు? మీ పేరేంటి? టైం అప్. ఏంటి మీరు ఎక్కువ పాసులు వస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటున్నారా? ఇక్కడ పాస్ మార్కులు కాదు మనకు కావాల్సింది, రాంగ్ ఆన్సర్లు. బంగారు నగల్ని ఏం చేస్తారు? వేసుకోరు. వేసుకోరు పెట్టుకోరు అని చెప్పకూడదు కదా. 3 రాంగ్ చెప్పారండి. 30 పాయింట్లు. ప్రసన్న గారు రెడీయా? రెడీ అండి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిచెన్ లో ఏం చేస్తారు? పడుకుంటాం. టాటా అని ఎప్పుడు చెప్తారు? బాగుతాను చెప్పాడు. 4 × 5 ఎంత? 9. తినేటప్పుడు కంచం ఎంత దూరంలో పెట్టుకోవాలి? కిలోమీటర్. సౌండ్ పెంచితే ఏమవుతుంది? ముక్కులు పగిలిపోతాయి. బిచ్చగాళ్ళు ఎప్పుడు మెలకుగా ఉంటారు? పగలు. నీకు పిచ్చి తగ్గిందా? తగ్గలేదు. సుమ ఏ సినిమాలో హీరోయిన్? పాస్. మంచినీళ్ళ బోర్లో నుంచి ఏం వస్తాయి? ఏమిటండి సుమ ఏ సినిమాలో హీరోయిన్ అంటే చెప్పరు? మనసు ఉంది కానీ బయటికి రాలేదు. అమ్మా మీకు బాగానే తెలుసు. అది రాంగ్ చెప్పాలి. అది కరెక్ట్ ఆన్సర్. నేను బాహుబలిలో హీరోయిన్. అవును. తినేటప్పుడు కంచం కిలోమీటర్ దూరంలో పెట్టుకుంటే ఎలా తింటారండి? రాంగ్ అడిగారు కదండి. కాదు, అక్కడ పెట్టుకోవాలి, పరిగెత్తాలి, ఒక ముద్ద తీసుకోవాలి, తినాలి, మళ్ళీ వెళ్ళాలి. ఇలా తింటే తిన్నది వెంటనే అరుగుతుంది. కొవ్వు పదార్థాలు ఏమి లోపల చేరవు. 6 రాంగ్ 60 పాయింట్లు. శాంతి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరుకు రవాణా వేటితో చేస్తారు? అగ్గిపెట్టుతో. రాజు పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. ఏ ఫర్ యాపిల్, మరి బి ఫర్? భాను. ఉల్లిపాయల్లో ఎన్ని పాయలు ఉంటాయి? 2. తప్పు చేసినప్పుడు ఏ వైపు చూస్తారు? కుడివైపు. తలెత్తుకుని జీవించాలంటే ఏం చెయ్యాలి? తలకాయ కూర తినాలి. ఉరక తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఒక సెకండ్. ఇంకో 4 సెకండ్స్ తీసుకోండి. సరుకు రవాణా అగ్గిపెట్టలో చేస్తారట. బాగుంది. 5 రాంగ్ 50 పాయింట్లు. మీరు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఉమ్మడి కుటుంబంలో రోజు ఏం తింటారు? గడ్డి. తలరాతని దేంతో మార్చుకోవచ్చు? పెన్నుతో. బాగా చలిగా ఉంటే ఏం చెయ్యాలి? ఎండలో కూర్చో. సీనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో హీరో? పాస్. కబడ్డీ ఆటలో ఏ విధంగా కూత పెడతారు? సోడా బుడ్డి. సముద్రం లోతు ఎంత ఉంటుంది? 2 అడుగులు. 4 రాంగ్ 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్ లో 4 మొహాలు హరిణికి చూడండి. ఏ ఎవరో చెప్పండి, బి ఎవరో చెప్పండి, సి ఎవరో చెప్పండి, డి ఎవరో చెప్పండి. ఏ తమన్నా, బి శ్రీయ, సి నాగార్జున, డి నయనతార. ఫైనలా? డి అనుష్క. ఫైనల్. దొంగ చూపులు చూశారు. అదే అలవాటు. ఏ తమన్నా అంట కరెక్టా? కరెక్టే. చూద్దాం. ఏ తమన్నా.
కరెక్ట్. బి శ్రియా అన్నారు, ఏమంటారు? శ్రియా సరే చూద్దాం. బి మీ వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు బాగా. శ్రియా. సి నాగార్జున. సి నాగార్జున అవునా కదా చూద్దాం. అవును. అండ్ డి అనుష్క. ఇది కూడా కరెక్ట్ లాగానే ఉంది, చూద్దాము కదా. కరెక్టే. కరెక్టే. అనుష్క 4 కరెక్ట్, 40 పాయింట్లు. శాంతి ఇప్పుడు మీరు చూడండి. ఏ వచ్చేసి ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, బి వచ్చి నీ పై వాలిందే. ఏ శృతి హాసను, బి వచ్చి అల్లు అర్జున్. సి ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే మార్క్స్ కట్ అవుతుంది. మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే నేను అయ్యో రాంగ్ ఆన్సర్ చెప్పారే అని చెప్తా. అంతే కదా. అంతే. అది ఓకే. ఇది డి వచ్చేసి నిత్యమీనన్. ఏ వచ్చేసి శృతి హాసనా? ఆ, అవునా? కరెక్ట్ అండి. చూద్దామే. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి. ఓకే. బి అల్లు అర్జున్. కాదు, అల్లు శిరీష్. అల్లు శిరీష్. చూద్దాం. బి గోవింద 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 అరే రాగు చైనను గోవింద. సి పాస్ చెప్పాను నేను. ఎవరికైనా తెలుసా సి ఎవరు? అనుష్క. నేను నయనతార అనుకుంటున్నా. చూద్దాం. నయనతార. సి. డి ఎవరు? నిత్యమీనన్. మీరు అదే చెప్పారా? అదే చెప్పి. సరే చూద్దాం. డి కాదు, నిషా అగర్వాల్. ఒకటే కరెక్ట్, 10 పాయింట్లు. చూద్దాం మీకెన్ని కరెక్ట్ అవుతాయో చూడండి. ఏ కళ్యాణ్ రామ్, బి రాజశేఖర్, డి వచ్చేసి హన్సిక, డి తెలీదు కానీ టాబు ఫైనల్. ఓకే. ఏ కళ్యాణ్ రామ్ కరెక్టా? కరెక్ట్ అండి. చూద్దాం. కరెక్ట్. మరి బి రాజశేఖర్ ఏమంటారు? రాజశేఖర్ గారు. రాజశేఖరేనా? రాజశేఖర్. చూద్దాం. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా పడుచు తనపు గడుసు వలపు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా మా ఆయన గారి ఫ్యాన్ అండి ఆయన. ఏంటి? మా ఆయన గారి ఫ్యాన్. అవునా? ఆయన మీ ఆయన ఫ్యానా? కాదు, మీ ఆయన ఫ్యానా? అవును. ఓకే. సి హన్సిక. చూద్దాము. సి. అవును. అండ్ డి తప్పు అన్నారు. నేనైతే రాశి ఖన్నా అనుకుంటున్నా. రాశి ఖన్నా. చూద్దాము. డి
రాశి ఖన్నా. ఓకే, సో టోటల్ గా 3 కరెక్ట్, 30 పాయింట్లు. పరిమళ మీరు చూడండి. ఏ ఐశ్వర్యరాయ్, బి డి సిద్ధార్థ, సి బిసి తెలియట్లే ఫైన్. ఓకే, ఏ ఐశ్వర్యరాయ్ అవునా? అవునండి. చూద్దాం. కరెక్ట్. బి ఎవరికైనా తెలుసా? నిజమేనా? నేను జెనీలి అనుకుంటున్నా. జెనీలియా చెప్పలేదు మీరు. సి సి ఎవరో చెప్పండి. త్రిష. చూద్దాం. త్రిష. త్రిషానా? త్రిష. సరే చూద్దాం. సి అండ్ డి చెప్పారు. సిద్ధార్థ్ అన్నారు. విక్రమ్ అనుకుంటున్నా. విక్రమ్ విక్రమ్ చూద్దాం. డి విక్రమ్. విక్రమ్ మీకు 1 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. అరే భలే ప్రత్యక్షమైపోయారే నలుగురు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు అని చెప్పు. సో అందరూ గెటప్లు మార్చేశారు సడన్ గా స్టాప్ బ్లాక్లలో. మీరేమో నారదుడు మాకు తెలిసిపోతున్నారు, కానీ ఆడలేడీస్ ఏం గెటప్ లో నాకు తెలియడం లేదు. ఏంటండి గెటప్? సతీ సావిత్రి అండి. సతీ సావిత్రి. ఓకే, సతీ సావిత్రి వేషం మనకి ఇక్కడ ఎనాక్ట్ చేసి చూపిస్తారనమాట. మీరు శాంతి గారు? నేను సత్య హరిశ్చంద్రలో చంద్రమతి. ఆల్రెడీ ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆవిడ సాఫ్ట్ అయిపోయారు సడన్ గా. అండ్ ప్రసన్న గారు? వనకన్య అండి. వనకన్య. నేను జలకన్య. మీరు? నేను మాయాబజార్ లో నారదుడు పాత్ర పోషిస్తున్నాను. ఓకే, మాయాబజార్ లో నారదుడు. ప్రసన్న గారు? వీరబ్రహ్మేంద్ర చరిత్రలో వనకన్య. ఓకే, సరే మరి రౌండ్ మొదలెట్టేద్దామా? మొదలెట్. ఇప్పుడేమో మనకి బస్సు మీద సినిమా పేరు గాని ఊరు పేరు గాని కనిపిస్తుంది. తెలిస్తే మీరు బజర్ నొక్కాలి. మీరు నొక్కగానే బస్సు మాయమైపోద్ది. మరి చెప్పేయాలి 10 సెకండ్ల లోపు. చెప్తే 10, లేదంటే -10. ఓకే, రైట్ రైట్. నారదుడు. లవకుశ. లవకుశ అవునా కాదో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. వెరీ గుడ్. ఇప్పుడు మీ పాత్రలోకి మీరు పరకాయ ప్రవేశం ఆల్రెడీ చేసేశారు. ఇప్పుడు మీరు మాకు చూపించబోతున్నారు. అలాగే రండి. నారాయణ నారాయణ. శ్రీరమారమణ శ్రిత జనావన త్రిభువన వందిత పావన చరణ. శ్రీరమారమణ శ్రిత జనావన త్రిభువన వందిత పావన చరణ. శ్రీరమా నారాయణ నారాయణ. నన్నెల్లరూ కలహభోజుండని ముద్దు పేరు పెట్టి పిలుచుతుంది. కానీ నేనేమి చేయుదును? కొందరు అన్నము భుజించి బ్రతుకుచున్నవారు, మరికొందరు ఫలములు భుజించి జీవించుచున్నవారు. నా తండ్రి బ్రహ్మదేవుడు కలహములతో కడుపు నింపుకోమని నా నుదుట వ్రాసినాడు. ఓహో, అది ఏ ద్వారకా నగరం. నాకు వంటిల్లి వంటిది కదా. వెరసి 16,000 గోపికలు కలుగా కయ్యమునకేమిలో పంబు కల్గునచట. కృష్ణ భగవాను నింట సంతృప్తి వీరా. కృష్ణ భగవాను నింట సంతృప్తి వీరా. భుక్తి లభించు కలహాను రక్తి నాకు.
నేనిప్పుడే ద్వైతవనమున కరిగి పాండవులను దర్శించి వచ్చి తిని కదా ఈ సంగతి శ్రీకృష్ణుని కరిగించు. ఓహో, అభిమన్యుడు శశిరేఖతో ఉద్యానవనమున సంచరించుచున్నవాడు. తొలుత తండ్రుల క్షేమ వార్త అభిమన్య కుమారుని కరిగించు. వినుత మౌని నిగరా పరాత్పరా పాహి మా సీతానంద శుభకరా పాహి మా సీతానంద శుభకరా నిఖిల దేవత హృదయేశ్వర హర నిఖిల దేవత హృదయేశ్వర హర శ్రీరమారమణ త్రిత జనావన త్రిభువన వందిత. నారదుల వారికి వందనములు. సౌభాగ్యవతి భవ. ధన్యోస్మి ధన్యోస్మి. ఏమి వార్త తీసుకొని వచ్చి తిరి? శుభవార్త తీసుకొని వచ్చి. ఏమిటి ఆ శుభవార్త? శశిరేఖకు వివాహమమ్మా. శశిరేఖకు వివాహమా? తప్పనిసరిగా వెళ్ళి మంచి భోజనం తినవాలి. ధన్యవాదాలు. రమ్ము పోవుదా. అదే బాగా చేశారండి, చాలా బాగుంది. అసలు ఇలా పద్య నాటకాలు చూసి ఎన్ని రోజులయ్యిందో, ఎంత హాయిగా ఉందో. అవన్నీ ప్రాక్టీస్ చేసి అన్ని గుర్తు పెట్టుకొని చేయడం అనేది ఒక గొప్ప ఆర్ట్. నిజంగా అభినందనీయులు. బస్ వచ్చేస్తుంది, మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేయండి. రైట్ రైట్. చంద్రమతి. అయోధ్య. అయోధ్య చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు చంద్రమతి పర్ఫార్మెన్స్. ఇది ఏ సీను మీరు ఇప్పుడు చేయబోతోంది? సీన్ ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు తన భార్య బిడ్డల్ని కాలకౌసుకి అమ్మేస్తారనమాట. అలా అమ్మేస్తే వాళ్ళేమో ఇంకా తనని ఒక పని మనిషిలా ఉంచుతుంటారు ఆ ఇంట్లో. అయితే వెళ్ళి అడవికి వెళ్ళి పిడికలు అవి వేరుకొని రమ్మనేసి అని పంపిస్తారనమాట. అలా వేరుకొని వస్తూ వస్తూ తన కష్టాలన్నీ తలుచుకొని బాధపడుతుంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఏంటి మా కష్టాలు ఏంటి, తను భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర అనేసి అదని తలుచుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే. అక్కడే చంద్రమతి తన కొడుకు చనిపోయాడని వార్త అక్కడ తెలుస్తుంది అనమాట. తెలియడం వల్ల ఇంకా ఆ డిప్రెషన్ లో ఉంటుంది చంద్రమతి. ఓకే, యాక్షన్. ఆహా, ఎంత మందభాగ్యురాలని నిరంతరానంత పరిచారికా వృందముచి పరిచర్యలందుచు తుదకి నీచ దాసిగా వృత్తి చే సృజించితివే దైవమా. తొలుతనే నన్నిటి దాసిగా సృజించిన నీవు నాకెంతయో మేలుగాంచిన వాడువవుదు గదా. ఈ దాసిగా వృత్తి చే నా యజమానురాలిని మెప్పింపలేకపోతుంది. ఆహా, పడమటి కొండయందు సంధ్యా సమయం అవుచున్నది. విశ్వామిత్రుని కోపరసం ఓలే ప్రకాశింపుచున్నది. పడుగులతో అడవికేగిన నా కుమారుడు లోహితాసుడు ఇంకనూ రాక జాగు చేయుచున్నవాడు. రావలసిన వేళ కూడా అతిక్రమించుచున్నది కదా. నాయనా, మీ ప్రియమిత్రుడు లోహితాసుడేడి తండ్రి? కుమారా, పలుకరేమి? మరేం అప్రేం సంభవింపలేదు కదా. కుమారా, లోహిత, నీకా కాల సర్పము ఏళ్ళ మృత్యు దేవత సంప్రమించినది. ఆ దైవమా, ఇది వరకే పతి వియోగము చే కృషించి కృషించి ఎన్నటికైనా మా హరిశ్చంద్ర చక్రవర్తిని చూడకపోతున్నా. ఎల్ల కాలము కష్టం ఇట్లే ఉండునా అని ఇంత మొండి ధైర్యంతో ఉంటునే ఇప్పుడు నా గర్భమునకు పుత్ర వియోగమును కూడా కల్పించింది కదా. ఆ ప్రాణప్రతి హరిశ్చంద్ర, నీ కుటుంబం అంతయు దిక్కుమాలి చెట్టుకొక పక్షి అయి రాలిపోవలసి వచ్చనే. చెట్టుకొక పక్షి అయి రాలిపోవలసి వచ్చనే. అన్న శోక తీవ్రం చే యజమాని రాలి ఆజ్ఞే మరిచితిని. ఇంకా తొందరగా కట్టెలు వేరుకొని పోవలేను. అమ్మా కాలగంటకి ఇప్పుడు నీవేమంది ఓ కదా తల్లి. ఓసి దాసి, కర్రలు వేరుకొని రమ్మరగా ఇక్కడ చెట్టు కింద హాయిగా ప్రొద్దుపుచ్చుతుంటివా? అమ్మా, మీ ఆజ్ఞ శిరసా వహించి ఏ పనులు చేయించుంటుంది తల్లి. గర్భలకే ఏగిడి నా కుమారుడికి పెనుబాము ఖర్చునదట తల్లి. ఈ విషయం ఎవరు చెప్పిరి? వెంట వెళ్ళిన వడుగులు చెప్పితిరి.
దర్భలకైపోయిన వాడు పుట్టనెక్కనేలా గట్టును ఎక్కనేలా అయినా బాబు నోటికి కాలందించిన కరవక ముద్దు పెట్టుకున్నానంటే అయినా ఏమి చేయమందు? అమ్మా మీ ఆజ్ఞ అయినచో ఒక్క మారుపై నా కొడుకును చూచి వచ్చేదని తల్లి. ఏమది? అక్కర్లేదు, నడుము. అమ్మా కాలకంటకి కడ ప్రాణముననున్నవాడు విషమెక్కెనో చచ్చెనో కానలో కొడుకమ్మా నన్ను పంపకుండి నన్ను యోగ్యుడైన వైద్యుని త్వరపడి అచ్చోటి కప్పుమమ్మా బ్రతికింపంజాలు నేమో సుతుని తల్లి కడకాలేంటి నమస్కరించేదా కడకాలేంటి నమస్కరించేదా సురభిక్షంపు పెట్టి రక్షింపుమా. నీకు తిండి పెట్టే దండ కంటే మందులకి మాకులకి మాకడ అంత ధనము లేదమ్మా. సరే నీవింతగా ప్రతిమలాడుతున్నావు కావున ఇంటిలోని పనులన్నీ కొనట్టి అయిన పిదప నీ కొడుకు చెత్తకేగు. అమ్మా అంత దనక విషయం ఎక్కకుండా విషయం ఎక్కనిమ్ము సావనిమ్ము రమ్ము. సూపర్ గా చేశారండి, చాలా బాగా చేశారు. పైగా గ్లిజరిన్ లేదు, ఏమీ లేదు, ఇమోషనల్ సీను. సో నాటకాల్లో ఉండేటువంటి గొప్పతనం అదే. ఆ క్యారెక్టర్ లోకి ఇంకొకసారి ప్రవేశించేశారు, జనాలు కూర్చున్నారు అంటే కట్టేట్ వన్ మోర్ చెప్పడానికి లేదు, గుర్తు పెట్టుకొని మొత్తం అంతా పర్ఫామ్ చేయాల్సిందే. ఖచ్చితంగా చాలా బాగా చేశారు ఇద్దరు. అసలు తెలుగునే మర్చిపోతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంగ్లీషే మాట్లాడితే బెటర్ అనుకుంటూ ఉన్నారు చాలా మంది. అలాంటిది ఈ పద్య నాటకాలు, ఈ భాష, అబ్బా ఎంత గొప్పది అసలు. ఇది కంటిన్యూ చేస్తున్నారా మీ పిల్లలు? ఇంకా చేస్తున్నామండి. చేస్తున్నారా? అసలు ఇది వరకు ఈ నాటకం అంటే మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు వేసే టైంలో నైట్ 9ంటికి నాటకం స్టార్ట్ అవుతే తెల్లవారిపోయేది. తెల్లవారిపోయి కోళ్లు కూడా కూర్చేవి. అప్పటి వరకు కూడా ఇంకా చంద్రమతి పిడకల సీనే జరుగుతుండేది అనమాట. అప్పటికి ఇప్పుడు కంటే కొంచెం అంత టైమింగ్ లేదు కదా, జనాలకు 1-2 అవర్స్ కూర్చోడానికి టైం లేదు కాబట్టి ఇంకా కుదించేశారు అనమాట. అందుగురించి ఎక్కువ పద్యాలు గాని పాటలు గాని ఏముండవు. ఏం చెప్పాలనుకుంటున్నామో షార్ట్ కట్లు అట్లా చెప్పేసి అది మన దౌర్భాగ్యం అయిపోయింది అనమాట. అవును, కానీ నాటకాలని ఈ కళల్ని బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ భాష మనది, ఈ భాష చాలా గొప్పది. ఇది మర్చిపోతున్నాం, ఇది వదిలేస్తే గనక ఇంకా ఉండదు, దీనికి మనుగడ ఉండదు. చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. అవును. సో మీ పిల్లలు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? పిల్లలకు కూడా ఉందండి. ఉందా? ఓకే, అంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందేమో. మమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటూ నేర్పించాల్సిన అవసరం లేదండి. ఇంకా తీసుకొస్తాం కదా, తీసుకురావడంతో సైలెన్స్ లో నుంచి చూస్తుంటారు అనమాట ఏ సీన్ జరుగుతుంది ఏంటనేసి అని. ఒకవేళ మనం ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకోవడమో లేకపోతే ఆర్నమెంట్స్ ఏమైనా మనం మార్చుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చేసి అమ్మ నీ సీన్ వచ్చింది, బాప్ప నీ సీన్ వచ్చిందని వాళ్ళు వచ్చి చెప్పేస్తారు. మాకన్నా ముందు వాళ్ళే ఫాస్ట్ గా అయిపోయారు అనమాట. అది మా ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ నాటకాలని ఇవన్నీ చాలా అసలు ఎవరికి తెలియదు. అలాంటిది మా పిల్లలకి తెలిసిందనే ఇంకా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ రైట్ సావిత్రి గారు, పాండవ వనవాసం. పాండవ వనవాసం అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు సతీ సావిత్రి గారు ఏ సన్నివేశం ఇక్కడ ప్రెసెంట్ చేయబోతున్నారు? సావిత్రి క్యారెక్టర్ అదే, అందులో సత్యవంతుడిని లవ్ చేసిన సత్యవంతుడిని ప్రేమించేటువంటి సన్నివేశం. ఓకే, రెడీ. ద రొమాంటిక్ సీన్. సత్యవంతుడు కావాలా? తన సత్యవంతుడా? ఉండండి, నుంచోండి, పర్లేదు. తన ప్రేమను చెలికత్తెలకు చెప్తున్నారు. ఓకే. కళ నిజమగున్నాయని తలంచుతున్నదానను. కలయా ఎప్పుడు వచ్చినదమ్మా? ఎప్పుడు వచ్చును? రాత్రి అందే కదూ. గడిచిన రాత్రి అందా? అవును, మేలుగాంచుటకు పూర్వం. చెలి ఇంకనూ సకులు వచ్చుటలేదు, వారు వచ్చినందరకు నీ కల విశేషం ఎట్టిదా చెప్పుము. సఖి ఇప్పుడెందులకు, ఇంకెప్పుడైనా చెప్పేదలేము. చెలి ప్రాణముల కన్ను మిన్నయ్యకు నాతో చెప్పుటకు నీకు సమయము కావలేనా? నెచ్చలి నా హృదయం నీ ఎడ దాచుకుని నేనేమి సౌఖ్యం అనుభవితునే, చెప్పేదని వినుము. నిండు చందురు సౌరు నిరసూలెమోము గండు తుమ్మెద పిండు జండు కురులు వెలదముల బెడంగు వెలిజము కన్నులు
నిల్పారు ములక మీసంబు సొంపు నగరి తల్వన జల్వా మిగులొత్తు వచ్చంబు కరికరంబుల నోర్పు కరయుగంబు తాపసి వేషము మూపున గొడ్డలి చేత త్రాడొక్కండు చెలువగనుమా శాంతియే భూషణంబుగ శ్రద్ధతోడ జీకులకు తల్లి తండ్రుల సేవ చేయు నిండు ప్రాయంబు గల్గిన నెమ్మిగాని సుదతి కలగటి ఒక్కని మదన సముని కలగంటి పుస్తని మదన సముని ఆ ఆ ఆ ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా చేశారండి. అంటే వర్ణించడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు అన్ని నాటకాల్లోనూ మీరు ఉన్నట్టున్నారు, పర్మనెంట్ క్యారెక్టర్. అందరికి ఆల్ ఇన్ వన్ అన్ని వచ్చు అనమాట. అదే, అదే, ఒకటి అందరికీ వచ్చి ఒకటి లేదు. అన్ని వచ్చు, అందరికి అన్ని వచ్చు. నెక్స్ట్ సతీ సావిత్రి గారు, హస్తినాపురం. హస్తినాపురం కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు మీరండి. సన్నివేశము ఏమి? సిద్ధయ్య పూల కోసం వస్తుంటాడండి. ఆ. అక్కడ అతన్ని రానియకుండా చేయడం కోసం వనకన్యను నిర్మిస్తారు బ్రహ్మంగారే. ఆహా. ఆయనని అక్కడికి చేరనీయకుండా. అప్పుడు ఈ నాటకం పేరేంటండి? శ్రీ వీరబ్రహ్మేంద్రం గారు. ఓకే. నన్నే రుంగవ నీ అసమాన రూప లావణ్యం గాంచి మోహ ముగ్ధనైతిని మనసు నీకిచ్చి నీ అసమాన రమ్య మోహనంబై కోగిటల్ మునిగిపోవా ఎంతయో ఆశ జల్ది నే నిటకు వచ్చి వేచియుల్టిని చేకొనవే మహాత్మా. ఆ ఆ ఆ నీకు కావలసినన్ని పుష్పములు కొనుపము. అదిగో మల్లె, మొల్ల, మందార, మాలతి, సౌగంధి పుష్పములు కొనుపము. నీకు వసంగినని నీవు వసంగు. నాటకం అంతా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకు ఇప్పుడు. కానీ మాకు ఉండేటువంటి వ్యవధి 1 అవరే కాబట్టి ఇందులోనే ఇంతింతే చూపించగలుగుతున్నాము. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, ఇప్పుడు మేము డైలాగ్ వినిపిస్తాము. డైలాగులు శ్రద్ధగా వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. మైనస్ పాయింట్లు లేవు. ఫస్ట్ డైలాగ్. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువై ఎత్తిరించను మరపున పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరెణ్యులకు శత సోదరుల కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీనుండైన రాధేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కోడుది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుటయా. అహో, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శాంతి. దానవీర సూరకర్ణ.
దానవీర సూరకర్ణ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. దానవీర సూరకర్ణ సినిమాలో దుర్యోధనుడిగా ఎవరు చేశారు? ప్రసూన. ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ డైలాగ్ ఎవరికైనా వచ్చా? అబ్బో అది రాదు కానీ వేరే డైలాగ్ కొద్దిగా వచ్చు. అంటే ఈ సినిమాలోదే కొంచెమే వచ్చు. రండి చెప్పండి. ఇది ఇప్పుడు దుర్యోధనుడి పాత్ర కదా, దుర్యోధనుడి పాత్ర ఎవరికి వచ్చినా సరే వాళ్ళు నాటకంలోది చెప్పొచ్చు. ఆ పాత్ర లేకపోతే ఈ సినిమాలో కొద్దిగా వచ్చు. ఈ సినిమాలోది కొద్దిగా చెప్పి నాటకంలో మీరు వేసేది చెప్పొచ్చు. ఓకే రెడీ. జాతి సుతమున సూత పుత్రుని కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది. అతి జిగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము. ఇంత వచ్చు. ఓకే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ అన్నమాట అందరికి. అన్నగారి డైలాగ్. అవును. నెక్స్ట్. జూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కనిపిస్తారా అన్నయ్య మహానుభావులు? నాయన దుర్యోధన, ధర్మరాజును జూదానికి పిలిపించు. చూడముచ్చటగా జూదమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్య లక్ష్మిని అపహరించి నీకిస్తాను. మనమే ఓడితే ఈ శకుని పాచికలకు అపజయమా పరీక్షించండి. దుశ్శాసన, నీ అడుగు ఎన్ని కళ్ళు పడాలి? 2. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? శాంతి. మాయాబజార్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. మాయాబజార్ సినిమాలో శశిరేఖ పాత్ర ఎవరు చేశారు? హరిణి. సావిత్రి గారు. అవును 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. సాధ్వి ఏల ఈ బేలతరం జాతస్య మరణం ధ్రువం. ఇది న్యాయమా ధర్మమా? ఇది కాలధర్మం. ఈ ధర్మమును మార్చుట ఎవరికీ శక్యము కాదు. మా వివాహమై ఏడాది కదా అయినది. దాంపత్య జీవితంలో తొలిదాము కూడా దాటలేదే. ఇంతలో ఏడు మాట. ధర్మరాజా, దయచేసి నా పతి జీవాన్ని నాకు ప్రసాదించు. నా మాంగళ్య సౌభాగ్యాన్ని నాకు దక్కించు. నీ కోరిక అక్రమం. వెళ్ళు. స్త్రీకి సర్వస్వమైన మాంగళ్య సౌభాగ్యం తప్ప నేను వేరే కోరడం లేదే. సతీ సావిత్రి సినిమాలో సావిత్రిగా ఎవరు నటించారు? పరిమళ. వాణిశ్రీ. వాణిశ్రీ గారు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సతీ సావిత్రి సినిమాలో యమధర్మరాజుగా ఎవరు నటించారు? ప్రసన్న గారు. ఎస్పి రంగారావు గారు. కాదు కాదు పాస్ట్ పరిమళ. ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. జానకి, భీకరారణ్యములలో మనము పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యము, చిత్రకూట పర్వత సౌందర్యము నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి గారు ఒక్కసారి తిలకిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడి పాత్ర ఎవరు చేశారు? పరిమళ. శోభన్ బాబు గారు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సంపూర్ణ రామాయణం సినిమా డైరెక్టర్ ఎవరు? హరిణి. బాపు గారు. బాపు గారు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. హరిణి గారు లీడ్ లో ఉన్నారు, తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడి నుంచి ఈ డబ్బా ఒకటి తీసుకొని ఇక్కడికి వెళ్ళండి. రండి. ఫ్యాన్లు పెట్టాం, ఊదాలి మంచిగా. 3 ఊదాక ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ 3 ఫ్యాన్లు తిరగాలి. ఓకే, ఇలా వేసి దీన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తీసుకొని వచ్చి ఇక్కడ వేసి 3 ఫ్యాన్లు ఊదిన తర్వాత కదలాలి. ఓకే, ఊదినందుకు 10, అక్కడ వేసినందుకు 10. రెడీ? 1 2 3 గో. ఇటువైపు పెద్ద డబ్బాలు పడితే 10 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు 10 వచ్చాయి మీకు.
20. వదండి వదండి. 30. 40. 50. 60. 70. 80. 90. 100. అంతే 100. 100. ఆ లాస్ట్ చూసింది లెక్కలోకి రాలేదు. 100 పాయింట్స్ వచ్చాయి. రెడీ 1 2 3 గో. ఓహో కొంగు బిగించింది ఈవిడ. కమాన్ దుర్యోధన. చూడు నాయనా దుశ్శాసన, ఏమి నాయన ఆ ఇంట్లో కావాలా? ఏమిటి పరిగెడుతున్నావు? నా పాచికలనే అనుమానిస్తున్నావా? ఎంత ముందుకు రావాలి ఆ జీవితంలో? లాస్ట్ 20 సెకండ్స్. నాకు సంబంధం లేదు, నేను ఈసారి అక్కడ లెక్కట్లేదు. నన్ను శంకించారు ఈ సెకండ్లు. చూడా టైం అప్. 1 2 3 4 5 ప్లస్ 5 10. 100 మీకు కూడా. One, 2, 3 go. Last 15 seconds. Time up. 1 2 3 4 5 వీటికి 100 ప్లస్ అక్కడ ఒకసారి ఊదారు కాబట్టి 110. ప్రసన్న గారు మీ టార్గెట్ 140 అండి. రెడీ 1 2 3 గో. అబ్బా అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఓ 140 అంటే 7 పడాలన్నమాట అందులో. అవుతుందంటారా? అవుతుంది. లాస్ట్ 10 సెకండ్స్. 1 2 3 అయ్యో తీసుకోండి తీసుకోండి తీసుకోండి. 5 6. టైం అప్. 1 2 3 4 5 6 ప్లస్ 6 120 పాయింట్లు అండి. 120. 10 పాయింట్ల తేడా అనుకుంటాను మీ ఇద్దరికి. సో ఇవాళ విన్నర్ హరిణి.
తంజావూరు బొమ్మల్లే బలముకొస్తున్నావే మనసే